మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఏకంగా 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్లోని వినోదాన్ని, మాస్ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ విజయ ఉత్సాహంలో ఉన్న మెగా అభిమానులకు ఇప్పుడు మరో అదిరిపోయే వార్త ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటంటే గతంలో వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి మరోసారి చేతులు కలిపారు. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్, విజయ్ జననాయకన్ వంటి భారీ చిత్రాలు నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రేమని కథానాయికగా నటించబోతుండగా యువ నటి ప్రీతి ముకుందన్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారనే వార్త ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తుంది. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక బాబీ సినిమాతో పాటు చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనిని న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తుండడం విశేషం. ఇది కాకుండా సోఫియా ఫ్యాంటసీ మూవీ విశ్వంబర కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస ప్రాజెక్టులతో మెగాస్టార్ దూసుకుపోతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 సంక్రాంతి లక్ష్యంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. మరి వాల్తేరు వీరయ్య వంటి మంచి హిట్ తర్వాత బాబీ కొల్లి చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.